అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీనుకలమ్మ తల్లి ఆలయం హుండీ లెక్కింపు. నర్సీపట్నం శ్రీనుకలమ్మ తల్లి ఆలయం హుండీని ఆలయ ఈఓ సాంబశివరావు, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఉమాదేవి, ఆలయ కమిటీ చైర్మన్ కోరుప్రోలు శ్రీను, సభ్యులు గాలి రమణ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. ఈఓ సాంబశివరావు మాట్లాడుతూ నెల 15 రోజులకు గాను అమ్మవారి హుండీ లెక్కించగా 1,32,945 రూపాయలు ఆదాయం రావడం జరిగిందన్నారు. ఆలయం పునర్నిర్మాణం అయిన తరువాత ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయానికి ఆదాయం కూడా క్రమంగా నర్సీపట్నం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు ఉండీలు తెరచడం జరిగినది. ఈ ఉండీలు తెరచడం కార్యక్రమానికి గాను సదరు ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, సేవా వాళ్ళు కూడా వచ్చేసి ఉండి కార్యక్రమం పాల్గొన్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉండి పర్యవేక్షణ నిమిత్తం వచ్చారు. అందరి సమక్షంలో ఉండీలు లెక్కింపగా 15 రోజులకు గాను 1,32,940 రూపాయలు ఆదాయం సమకూరింది. ఈ విధంగా ఉండి ఆదాయము క్రమేణా పెరుగుతూ వస్తుంది. గతం కంటే పోల్చుకుంటే ఈ గుడి పునర్నిర్మాణం జరిగిన దగ్గర నుంచి కూడా ఈ ఉండి ఆదాయము క్రమేణా పెరుగుతూ భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా వచ్చి దర్శనం కొడుతున్నారు. కాబట్టి అందరికీ నమస్కారం అండి. మరి గుడి నిర్మాణం అయిన దగ్గర నుంచి కూడా భక్తులు యథావిధిగా జనం బాగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి అలాగే మన నర్సీపట్నం అమ్మవారు ఉండి ఆదాయం కూడా నెల 15 రోజులకి 1,37,32,000 చిల్లర వచ్చింది. మరి భక్తులు అందరూ కూడా చాలా బాగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి అదేవిధంగా మొన్న దాతలు కూడా శేషిమేశ్వర్ అని ఆయన కూడా మన చర్చ ఇచ్చారండి. అలాగే విధంగా నిన్న మన ఫ్యాన్లో వచ్చారు కూడా కొంతమంది దాత ఇచ్చారండి. అలాగే ఈరోజు ఇన్వర్టర్ కూడా ఈరోజు కూడా మన అమ్మవారి గుడికి చీకట్లో కరెంటు పోతే చీకట్లో ఉండిపోతున్నానని మా కమిటీ వాళ్ళందరూ అడిగితే సుత్తాపల్లి శ్రావణ్ కుమార్ గారు ఇన్వర్టర్ కూడా బహుకరించారండి. మరి మా కమిటీ అందరి తరఫు నుంచి కూడా మాకు ఇచ్చిన దాత అందరికీ అమ్మవారి సలహా వాళ్ళకి దీవించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి.